ఇవాళ దేశ చరిత్రలో గొప్ప రోజుగా మిగిలిపోతుందని, దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కళ నెరవేరబోతుందని మాజీ మంత్రి విడతల రజనీ అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపిందని అన్నారు. చట్టసభల్లో మరి ఈ 300 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి వింటున్నటువంటి వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంత కాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతిచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 300 రిజర్వేషన్ సంబంధించి మరి ఈ 300గా మహిళలు చట్టసభల్లోకి వచ్చి వారు ప్రతినిధులుగా మరి అడుగు పెడితే మొత్తంగా మనం చూసినట్టయితే ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా ఆ మహిళ కృషి చేస్తుందో మనందరికి కూడా తెలుసు. మరి అదే ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి చట్టసభల్లోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశ స్వరూపమే పూర్తిగా మారబోతా ఉంది. కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి చట్టసభల్లోకి రావటము, మరి మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం నంబర్ 1 గా ఉండబోతున్నాము. మనం నంబర్ 1 గా మరి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళగలుగుతామనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే మరి మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి కనుక మనం చూస్తే ఎంతో మంది మరి మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ఉమెన్ కి ఆ అవకాశాలు ఇవ్వాలి, ఈ అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్ కి సంబంధించినటువంటి విషయాల మీద, ఉమెన్ కి సంబంధించినటువంటి అంశాల మీద, అభివృద్ధి మీద, అభ్యున్నతి మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఎవరు కూడా ఏమీ చేయరు. ఎప్పుడైనా సరే ఉమెన్ ని ఓటు బ్యాంక్ లాగే చూశారు కానీ ఉమెన్ కి సంబంధించి వాస్తవంగా ఎవరు కూడా ఎలాంటి అడుగులు చేయలేదు. దేశంలో చాలా తక్కువ మంది మహిళల అభివృద్ధి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆలోచించారు. మరి అంత తక్కువలో కూడా మహిళల అభ్యున్నతి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా అందరూ కూడా మాటలు కోటదారిలా చెప్తారు. మరి ఇప్పుడేమో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు, మొదటి నుంచి కూడా వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాములో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా మరి పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు. మరి ఈ పథకాలన్నీ కూడా మహిళల అకౌంట్లోకి, మహిళల పేరుతో మరి అన్ని కూడా ఇళ్ల పట్టాలు లాంటివి పెట్టి మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాము. ఆ ఇళ్లలో సమాజంలో మహిళల యొక్క గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఈ విధంగా మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి మరి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి, ఒక డిప్యూటీ సీఎం అవకాశం ఒక మహిళకి ఇచ్చి, ఇలా అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు,
ఉన్నటువంటి అన్ని అవకాశాల్లో కూడా మహిళలను ముందు పెట్టి మహిళలకు గొప్ప గొప్ప అవకాశాలు కల్పించి రాజకీయంగా ఎంతో చైతన్యపరిచి మరి ఉన్నటువంటి నామినేటెడ్ కాంట్రాక్ట్స్ లో నామినేటెడ్ వర్క్స్ లో కూడా 50% అవకాశాలు మహిళలకే కల్పించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ వాదన ఏదైతే ఉందో అప్పట్లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల మహిళల ఎంపవర్మెంట్ పట్ల ఒక సోషల్ రిఫార్మర్ గా పనిచేశారు. ఎప్పుడు ఆ దిశగానే ఆలోచించారు, ఆ దిశగానే అవకాశాలు ఇచ్చారు, ఆ దిశగానే మహిళల గౌరవం క్రమక్రమంగా పెంచుతూనే వచ్చారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో 2 ఏళ్లైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల నుంచి ఏం చేస్తా ఉన్నారు, ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఈ 2 ఏళ్ల నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో సాధించినటువంటి ఘనత ఏంటో చెప్పనా? మహిళల మీద దాడులు, మహిళల మీద అఘాయిత్యాలు, మహిళల యొక్క హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక ఆ మహిళలు చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సాధించినటువంటి ఘనత. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. వృద్ధులకు భద్రత లేదు, మహిళలకు లేదు, ఎంప్లాయీస్ కి లేదు, స్టూడెంట్స్ కి లేదు. ఎవరికుంది? ఎవ్వరికి లేదు. ఎందుకు లేదంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీ అందరు కూడా చూశారు, సెంట్రల్ నుంచి కొన్ని రికగ్నిషన్స్ ఇచ్చారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 36th ప్లేస్ లో ఉంది. 36th ప్లేస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఇట్స్ ఈక్వల్ టు ఫెయిల్. ఇట్స్ అ వెరీ బిగ్ డిజాస్టర్. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్టేజ్ ఇప్పుడు. ఇది ఎందుకంటే